శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయం నుండి 204వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో మనం శరణాగతి భావంతో చెప్పుకుందాం. ఆయురారోగ్యమైశ్వర్యం పుత్రపౌత్ర వివర్ధనం నిష్కామజాభివిదవా పఠన్మోక్షమవాప్నుయాత్. ఈ గురుగీతను చెప్పించుట చేత నాయుష్యును ఆరోగ్యమును ఐశ్వర్యమును కలిగి పుత్రులను పౌత్రులను వృద్ధి పొందుదురు. విధవ స్త్రీలు సదా చెప్పించుట చేత మోక్షమును పొందుదురు అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు పార్వతి మాత ద్వారా యావత్ ప్రపంచానికి కూడా. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటి అంటే, గురుగీతను ఒకప్పుడు చదివినటువంటిది కాదు, ఎప్పుడును చదువుతూనే ఉండాలి. చెప్పేటువంటి గుర్తు వాయిస్ అందనప్పుడు కూడా గురుగీతను స్మరిస్తూనే ఉండాలి. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది ఈ యొక్క గురుగీతలు, సుజ్ఞాన దీపమను గురుగీతలు. కాబట్టి ఈ యొక్క ఎవరు నిత్యము స్మరణ చేస్తూ ఉంటాడు అటువంటి వాళ్లకు పుత్రులు, గొప్ప పుత్రులు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. జీవితంలో ఎలాంటి బిడ్డలు అంటే యావత్ ప్రపంచములో ఉపయోగకరమైనటువంటి జరిగినటువంటి పుత్రులే పుడతారు. ఈ బాహ్యంగా ఉన్నటువంటి విధానములో మనం మాట్లాడుకున్నప్పుడు అయినప్పటికీ కూడా ఈ జీవన విధానములో మంచి బిడ్డలు, మంచి భార్య, మంచి కుటుంబం అందరూ కూడా బాగుంటేనే ఈ యొక్క ప్రపంచంలో క్షేమంగా లోక సమస్త సుఖినో భవంతు అని జరుగుతుంది. ఆ విధమైనటువంటి బిడ్డలు, పుత్రులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ యొక్క సుజ్ఞాన దీపమను గురుగీతల వలన అందరూ కూడా ఈ యొక్క ప్రపంచంలో గొప్పవారై ఇతరులను కూడా గొప్పవంతులను చేపిస్తూ వారు సత్యవంతమైనటువంటి జీవిత విధానం చేస్తూ పరిసర ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ కూడా మేలు చేస్తూ చేయించగలిగినటువంటి వాళ్ళగా పుడతారు. కాబట్టి ఈ యొక్క మోక్షమును పొందుదురు కూడా అంటూ ఉన్నాడు. పొందుదారం అంటే ఏమిటి? మోక్షమును పొందడం అంటే ఏమి అర్థం అన్నప్పుడు, మోక్షము పొందవలసినటువంటి వస్తువు ఏదో అదే తెలుసుకుంటుంది. ఈ యొక్క మోక్షము అంటే ఏమిటి? మోక్షము ఎవరికి కావాలి? నా దేహానిక, నా ఆత్మక, లేక దైవానిక? ఈ సత్యము అన్నీ కూడా గురుమూర్తి కరుణా కటాక్షమున మీకు తెలియబడి సత్యాన్ని తెలుసుకుంటారు అని ఇక్కడ మనం గుర్తించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.